వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పరిపాలన అయిన సందర్భంలో బ్రహ్మాండంగా మేము పరిపాలించామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి బ్రహ్మాండంగా పరిపాలించామని చెప్పి ఇంటింటికి స్టిక్కర్ వేసి ప్రతి ఇంటికి అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఏదో సామెత ఉంది, ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మోసం చేసే దాంట్లో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఏం చేశామని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారో ప్రజలు నిలదీసే కార్యక్రమం చేయగలిగితే ఇవి ఉండవు. ప్రజలు ప్రశ్నించే కార్యక్రమం చేయగలిగితే ఇటువంటి ఉండవు. చాలా దారుణం. చెప్పినటి సూపర్ 6 పేరుతో ఎలక్షన్లలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో వృద్ధాప్య పెన్షన్లు, ఎంప్లాయీస్ జీతాలు తప్ప నువ్వేం చేసావని నువ్వు పోయి ప్రజల్లోకి పోయి స్టిక్కర్లు అంటించి మరీ చెప్పే కార్యక్రమం చేయడం చాలా దారుణం. పోలీసుల సపోర్టుతోటి, పోలీసులు బందోబస్తు దానికి మళ్ళీ చాలా దారుణం. నువ్వు చేసింది ఏంది? దాదాపు 19,000 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 100 రోజుల్లో మనం ఇచ్చింది ఏంది? ఎంప్లాయీస్ జీతాలు, వృద్ధాప్య పెన్షన్లు. ఇంతకు తప్పనిచ్చి వేరే ఏమన్నా చేసావా? ఏమి చేయలేదు. నువ్వు ఏమేమి చెప్పావు? మహిళలందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 రూపాయలు ఇస్తామన్నాము. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఇంకా ఇయ్యలేదే అని చెప్పేసి. సో అమ్మకు వందనం పేరుతో చెప్పి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటే పిల్లలు అంటే ఎవరైనా పుట్టించుకునే పరిస్థితి ఉంటే వాళ్లకు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు మందు ఇస్తాను 100కు, వాళ్ళ నాన్నకు 100కు మందు ఒక బాటిల్ అని చెప్పేసి చెప్పే కార్యక్రమం చేస్తాను. సో ఇదే కాదు, వృద్ధాప్య పెన్షన్లు అయితే 1000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ ఈ జిల్లాలోనే ఉదాహరణకు తీసుకుంటే దాదాపు 1100 1200 పెన్షన్లు తీసేసినారు. ఇంకా భవిష్యత్తులో ఎన్ని తీసేస్తారో కూడా తెలియదు. అంటే రాష్ట్ర వ్యాపితంగా కొన్ని వేల పెన్షన్లు తీసేసి భవిష్యత్తులో కొన్ని లక్షల పెన్షన్లు తీసేసి అదే డబ్బులు అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి
తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మహిళలకందరికీ ఆర్టీసీలో ఉచితం అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ పాపం అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ముందుగానే వాళ్ళు ఎలక్షన్లలోనే మాట్లాడుకుని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఊరికి పోవాలంటే ఎప్పుడు చంద్రబాబు ప్రకటిస్తాడు, ఎప్పుడు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అది రేపు దీపావళికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఎంత మాత్రం ఇస్తారో తెలుస్తుంది అన్నమాట. సో అదే కాకుండా రైతు నిధి పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఖరీఫ్ కూడా ముగుస్తోంది. ఇంతవరకు దానిపైన ఆచూకీ లేదు. దానికి ఏదో కమిటీలు వేసేస్తాం, ఇంకొకటి వేస్తాం అని చెప్తే పరిస్థితి ఉంది తప్ప చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. చాలా దారుణం. అదే కాకుండా బీసీల అందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తాం, లేదు అంటే 3,000 రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఆ నిరుద్యోగులందరినీ ఈరోజు ఎదురు చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి సంపద సృష్టిస్తా అని చెప్పేసి నువ్వు ఏం సంపద సృష్టించినావు? అప్పులు చేసావు. 19,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లోనే చేసేసావు. ఇంకా భవిష్యత్తులో ఎంత చేస్తావో తెలియదు. చాలా దారుణమైన పరిపాలన అందించే కార్యక్రమం చేస్తాను. ఈ 100 రోజుల్లో నువ్వు చేసింది ఏంది? ఇంతవరకు దాదాపు ఇసుక స్టాక్ యార్డ్లలో 85 లక్షల టన్నులు స్టాక్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే నాటికి. దాదాపు తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిపి 60 లక్షల టన్నులు దోచుకోవడం జరిగింది. అక్కడ మిగిలింది 20-25 లక్షల టన్నులు మాత్రమే స్టాక్ యార్డులో మిగిలిన పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన ఒక నిమిషంలోనే మొదలుపెట్టడం జరిగిందన్నమాట ఇసుక తోలుకునే కార్యక్రమం రాష్ట్ర వ్యాపితంగా. మళ్ళీ ఇటు తిరిగి చూసేపాటికి 60 లక్షల టన్నులు మాయమైన పరిస్థితి.